ఒక పక్క ప్రజాగలం పేరుతో చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క మేమంతా సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర. ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు ప్రజలు చాలా స్పష్టమైన తీర్పునిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. సో మీరేమనుకుంటున్నారు? ఈ రెండు యాత్రల్ని కంపేర్ చేస్తూ రేపు రాబోయే రోజుల్లో ప్రజల అభిప్రాయం ఏ రకంగా సాగుతుంది అనడానికి ఈ యాత్రల్లో వచ్చే జనమే చెప్తారు కదా. మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్? అంటే జనరల్గా సభలకే సమావేశాలకి వచ్చి జనాన్ని చూసుకుని అంచనా వేయకూడదండి. కానీ వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళ స్పందన ఎలా ఉందనేటువంటిది అబ్జర్వ్ చేస్తారు పరిశీలకులు, సర్వే వాళ్ళు కానీ మీడియా కానీ కొంత అంచనాకు వస్తారు. ఎగ్జాంపుల్కి చంద్రబాబు నాయుడు గారు దాదాపు రోజుకి 2 కానీ 3 కానీ సభల్లో పాల్గొంటున్నాడు. ఆయన సభల్లో ఉదయం ఏదైనా కొంచెం 10 గంటలకే వస్తాడనుకుంటే 11 అవుతుంది. ఎండ ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో మడతలాడిపోతూ ఉంటారు ఎండకి. మామూలు శీతాకాలంలో కూడా ఉక్కపోతూ గురైపోతూ ఉంటారు. ఆయన కొన్ని చోట్ల మిట్ట మధ్యాహ్నం కూడా చేశారు, అల్లాడిపోతూ ఉంటారు జనం. అక్కడ కూడా మనం అందరం ఏం ఆలోచిస్తున్నాం? చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఓపికరా బాబు, అంత వయసులో ఈయన ముసలోడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏదో పొడిచోళ్ళలాగా చిన్నపిల్లోళ్ళలాగా. ఈయన ముసలోడు అన్న ఆయనేమో 74 ఏళ్ళ వయసులో ఈ యాసంకాలంలో 2 మాటలు మాట్లాడితే నాలుగు తడారిపోతుంది నాకు ఇక్కడ. అలాంటిది ఆయన 3 సభలు పాల్గొనడం, మధ్యలో ఈ గుంపు సంపీలు ఈ గోళ్ళని సర్దుకుంటాం. గొంతు మామూలుగా మాట్లాడితే కుదరదు కదా, ఇలా మాట్లాడినట్టు కుదరదు కదా. సభల్లో స్వరం పెంచాలా, వాల్యూమ్ పెంచాలా, స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది, శరీరానికి శ్రమ ఎక్కువ ఉంటుంది, వాతావరణం అనుకూలంగా ఉండదు, హ్యూమిడిటీ ఉంటుంది, వేడిగా ఉంటుంది. అది కాకుండా గొంతుకి ఇలాంటివన్నీ ఎదుర్కొనైనా వచ్చిన జనాలు రంజింపు చేయాలి. ఏదో మాట్లాడాడు వచ్చాడు అన్నట్టుగా కాకుండా వాళ్ళు ఆసక్తిగా వస్తున్నారు. ఇదివరకు అంత ఆసక్తి లేదు. చంద్రబాబు గారు సభల మీద మొహమాట లేకుండా చెప్పాలంటే పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఈ 2-3 ఏళ్ళ నుంచి చంద్రబాబు గారు సభలో సమావేశాలు పెడితే జనం ఎగబడి అవుతున్నారు. కారణం ఏంటంటే ఆయన ఏం మాట్లాడతాడు అనేటువంటిది వాళ్ళ మనసులో ఒక ఆవేదన, గూడు కట్టుకున్న ఆవేదన బద్దలయ్యేలాగా ఆయన మాటలుంటే సంతోషిస్తున్నారు. ఆయన కూడా పనికిమాలిన విమర్శలు చేయకుండా అరాచకం ఎలా ఉంది, అతను ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏం తీసుకున్నాడు, రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేశాడు, అప్పులు పాలు చేశాడు అని చెప్తా తమ హయాంలో ఏం జరిగింది, రేపు వస్తే ఏం చేస్తారు, సింపుల్ లైన్. అలాగే స్థానిక సమస్యలు, స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళ మ్యాటర్ కూడా కొంచెం మాట్లాడుతున్నారు. ఈయన మాటల్లో చెప్పిన దాంట్లో జనాలకు నేరుగా తాకిది ఏంటంటే ప్రతి నెల 1వ తారీఖుని 4,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పాడు. 4,000 పెన్షన్ తీసుకెళ్ళి అందంగా ఇంటికే తీసుకొచ్చి చెప్తాం. మీరు 1 నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3 నెలల్లో 3 కల్పిస్తాం. ఇది కరెక్ట్ అవుద్ది. ఎందుకంటే వీళ్ళు ఈ నెల తీసుకోలేదనుకో టికెట్ ఎత్తున్నారు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారో పెన్షన్ లబ్ధిదారులు మంచికి చెడ్డకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, సపోజ్ ఫస్ట్ వీక్లో వీళ్ళు పెన్షన్లు ఇచ్చే టైంకి కానీ ఏదైనా చావో పెళ్ళో ఏదో ఒకటి శుభకార్యం అశుభకార్యం లేకపోతే అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చిన అనారోగ్యంగా ఉంటే కూడా వెళ్తలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఒకటి వాళ్ళకి ఉపశమనం కలిగించే వార్త. వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా ఇంటికే పట్టుకొచ్చేస్తున్నామని, వీళ్ళు ఇంటికి పట్టుకొచ్చేస్తున్నారు. పైగా 4,000 ఇస్తున్నారు. అసలు పెన్షన్దారులు అందరూ చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞులై ఉన్నారు కూడా. దాదాపు 64 లక్షలు 63 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. గతంలో చంద్రబాబు గారు 67 లక్షల మంది ఇచ్చి 4 లక్షలు తగ్గించాడు ఈయన జాయిగా మెల్లగా. మీ ఇల్లు ఉంది, కారు ఉంది, ఇలాంటివి అనేది చెప్పి. ఇంకోటి ఏంటంటే ఈయన ఇంటి పట్టుకెళ్ళేదానికి చెప్పాడు 200ని 1000 చేశాడు, 5 రెట్లు పెంచాడు. ఆయన రాగానే 1000ని 2,000 చేశాడు. 5 సంవత్సరాల పరిధిలో 200 నుంచి 2,000 తీసుకెళ్ళాడు. దాదాపు 10 రెట్లు పెంచాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేస్తానని చెప్పాడు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు? వచ్చిన నెలకో లేదా 2 నెలలకో ప్రమాణ స్వీకారం అప్పుడో చెప్తాడు అనుకుంటారు. పెంచుతూ పోతానన్నాడు. సరే దానికి కూడా సిద్ధపడ్డారు. మెల్లమెల్లగా దేక్కుంటా వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు గారు 4,000 చేస్తానంటే డెఫినెట్గా ఈ 3,000 పక్కపోద్ది. ఆశ కదండి మనిషికి. ఇప్పుడు పెడతానంటే ఆశపడతారు ఎవరైనా. పైగా 3 నెలలకు ఒకసారి ఇస్తానంటున్నాడు. ఒకవేళ తీసుకోపోయినా అది కూడా ఇంటికి పట్టుకు కొత్తగా వాళ్ళకి లాస్ ఏమి లేదు. అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా మేము ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళం, వాలంటీర్లు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ బాధ్యత ఎలా పంపించాలనేటువంటి అలా పంపిస్తారు. వాలంటీర్లు ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా ఏం ఉంచుతామంటున్నారు, తీసేస్తానని ఏం అంటలేదు. ఇది ఆడపిల్లల విషయం. ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా 1,500 ఇంటికి చేరుస్తాం. ఒకళ్ళుంటే 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000 అన్లిమిటెడ్. అదో పెద్ద ప్రోత్సాహకరం. దానికి కారణం చెప్పాను మీకు. జాతికి సంపద, మానవ వనరులు, యువత, అలాగే ఆడబిడ్డలకి మనం చేయూతనివ్వాలి అనేటువంటి కార్యక్రమంలో ఆయన
ఈ రెండు మాత్రం నేరుగా వెళ్ళిపోతాయి ప్రజలకి. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాగా ఆశాజనకంగా. అలాగే మందు ప్రియులకు కూడా మందు ఆగి వాళ్ళు నాలుగంతా ఎండిపోతూ ఉంటుంది. ఈ మందు ఆగలేక ఈ నాణ్యత లేని నాసి రకం మద్యం ఇష్టమైన ఇంట్లో వండుకొచ్చేస్తున్నారు సాంబార్ రసం లాగా. అవన్నీ తాగిచ్చేస్తున్నాడు రకరకాల పేర్లు పెట్టేసి. నీకు మందు అలవాటు ఉన్నవాళ్ళు 90% మంది జగన్ ఓటేరండి. రాష్ట్రంలో 90% మంది మందు అలవాటు ఉంది మగవాళ్ళలో. చచ్చిన ఏరు ఓటు. చిచ్చి ఈ బెడత ఎప్పుడు వదులుతురా బాబు అనుకున్నా. వాళ్ళందరికీ లేవని కొలిది బ్రాండ్లు దొరక్కపోయే కొలిది వాళ్ళకే కర్మ వచ్చేస్తుంది. పైగా ఏం పోసేస్తున్నట్టు బాబు ఈ అనుమానం. మీకు మందు తాగే వాళ్ళకి అది లేకపోతే ఉండలేరు. అలాగే వాళ్ళకి కావాల్సింది లేకపోయినా ఏదో ఒకటి తాగుతారు, అయినా లోపల గుబులు ఉంటుంది. ఇది తాగితే ఏమైపోతాం బాబు అని. నిజంగానే అది తాగితే పేగులు చిల్లు అడిపోతున్నాయి, రకరకాల ఇబ్బందులు పోతున్నాయి. అంటే బిక్కుమంటే తాగుతున్నారు తాగకుండా ఉండలేక. ఈ మధ్యన ఏ అకేషన్ వచ్చినా మందు అలవాటు అయిపోయింది కదా. మందు అనేటువంటి చాలా కామన్. ఇది వరకమే సిగరెట్ కాలితేనే మీ ఓడి సిగరెట్ కాల్చేస్తారని మా నాన్నగారు చెప్పేసేవారు. మందు ఆడటం అంటే ఇంకా పెద్ద మహానేరం హత్య చేసినట్టే చూసేవారు. ఓరే మందు అవుతాడు రండి, ఇటు తాగుపోతాడు అన్నట్టుగా చేసేవారు. ఇప్పుడు అది కామన్. అంటే చంద్రబాబు గారు మీకు నాణ్యమైన మందు ఇస్తానంటే దాన్ని కొంతమంది విమర్శ చేస్తున్నారు. వాళ్ళు సంతోషిస్తున్నారు అందరూ. ఇది అన్న బాబు మంచి పని చేస్తున్నాను అనుకుంటున్నారు. ఇలాగా ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా అప్పచెప్తాం మీకు అనేటువంటి దాంట్లో చంద్రబాబు గారు కంప్లీట్గా ఆయన సభ సక్సెస్ అవుతున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన కోడా దెబ్బలకి జనం ఈ షీట్లు పోయి చంద్రబాబు గారిని కావాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉపశమనం భలే చెప్తున్నారు బాబు. ఆనందంగా ఉన్నారు. సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే ఏదో జాతరకి వెళ్ళినట్టు పెళ్లికి వెళ్ళినట్టు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సభలోకి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం, మీరు సిద్ధమా రండి అని చెప్పేసి ఆయన బస్సు వేసుకుని బయలుదేరాడు. ఆ బస్సులో 3-4 డబ్బులు అంతంత బాగా భారీగా ఖర్చు పెట్టుకుని ప్రజల సొమ్ముతోటి. ఎన్నాళ్ళలో ఆయన ప్రభుత్వంలో ఉండగా ప్రజల ముఖం చూపించలేదు. ప్రజలను ఉద్దేశించి పబ్లిక్ అడ్రస్సింగ్లో ప్రెస్లో మాట్లాడలేదు. ఎప్పుడన్నా బటన్ నొక్కి కార్యక్రమాలు ఉండి మాట్లాడి కూడా ఆ మాట్లాడినప్పుడు కూడా పిల్లల గురించి బటన్ నొక్కడంకో దాని గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. లేకపోతే అమ్మఒడో లేకపోతే ఇంకోడో రైతు నేస్తమో మాట్లాడుతున్నాడు ఇంకో రైతుల గురించి వాళ్ళ కష్టాల గురించి వాళ్ళు ఇంకా ఏం చేస్తాను ఇవన్నీ మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతి ఈనాడు గురించి మాట్లాడారు. ఇలాగైనా ఒకదాని కూడా సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. నేను ఏకంగా 300 కోట్లు వేస్తున్న అమ్మాయి పేద్ద అంట. ఇలాంటివి అనమాట. వీళ్ళందరూ పేదలు అంతంత మాత్రమే. అంతంత మాత్రం అంటే ఏంటి అసలు ఎంత ఉండాలి అంటే చిన్న అమౌంట్. ఇప్పుడు 1000 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు 1500 కోట్లు ఉన్న వాళ్ళు అంతంత మాత్రం అంటే ఇక మనం బతకెక్కలేద్దాం అన్నట్టు వాళ్ళు. మన జేబులో మరమరాలు కూడా ఉండవు మన దగ్గర. అంటే మనం బతకెక్కలేద్దా? మనం ఎంతంత మాత్రం మనం వాళ్ళే అంతంత మాత్రం అంటే మన పరిస్థితి ఏంటి? అవునా కదా? అంటే ఎంత బరిదెగించి అబద్ధాలు మాట్లాడుతామంటే పేదవాడికి పెత్తందారికి పోటీ అని క్లాస్ వార్ అని ఆయన ఏదో చాలా పేదవాళ్ళకి ముఖం దీనంగా పెట్టినంత మాత్రం పేదవాడు కాదు. నీ శాస్త్రంలో నీ ఆస్తి ఎవరికి చాలా ఉంది? జేబులు కొట్టేసి వాళ్ళు 100-1000 కొట్టేస్తే మీరు ఏకంగా కోట్లే కొట్టేశారు. ప్రజలు మొత్తం సామూహికంగా లూటీ చేశారు. ఇది కాబట్టి ఆ విషయంలో అబద్ధాలు ఆడుతున్నాడు. ఈ యథావిధిగా పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ మానేసండి. చూసావు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు పెళ్ళి ఇంత పని హేడు తెలుసా? దా 4వ పెళ్ళని నువ్వే అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. దా అన్నాడు. గుంటూరు టాకీ సినిమాలోని ఒక అమ్మాయి హీరోయిన్ ఉంటుంది శ్రద్ధాదాస్. ఆ హీరోని దా అంటూ ఉంటుంది కదా, అలాగన్నాడు. అలాగే అన్నాడు. అనేటప్పుడు నీ ఓరు బాబు ఇలాగన్నాడు ఎట్రా బాబు అప్పటి నుంచి మానేసాడు. ఏంటి ఇంకా పెళ్ళిళ్ళు కూడా తట్టలేదు ఆయనకి తగులుతుందని. ఇలాగా ఏం మాట్లాడినా అబద్ధం మాట్లాడుతుంది. ఇన్నాటిని మించిన పచ్చి అబద్ధం ఏంటంటే వివేక గారు మర్డర్ కేసు. మా చిన్నాన్నని వాళ్ళు ఎవరో చంపేశారు. ఫస్ట్ ఏం చెప్పాడు? నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు గారికి అంటించాడు. ఆ రక్తాన్ని ఆయన బట్టలు పంపించాడు ఆదినారాయణ రెడ్డి గారికి టెక్రాజ్ గారికి. తర్వాత ఈ సిబిఐ దర్యాప్తులు దస్తగిరి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత సునీత గారికి వాళ్ళు ఆయనకి అంటించాలని చూసాడు. ఇప్పుడు దస్తగిరి చెప్తున్నట్టు పేరు. దస్తగిరి వాళ్ళు చంపేస్తే వీళ్ళేమో అంతకులకి సపోర్ట్ చేస్తుంది. దస్తగిరికి అప్రూవల్గా మారాడు. ఈ బొమ్మంతా అతను చెప్పేసాడు. ఈయన ఇలాంటి అబద్ధాలు ఎలా మాట్లాడుతుండగా ఆ సభలో ఉన్న వాళ్ళు వివేకం అనే సినిమా వచ్చింది యూట్యూబ్లోనే. అది ఎలా కూర్చుంటారు. చూస్తున్నారా? ఆయన వివేకం గురించి మాట్లాడుతున్నాడు, ఆయన మటర్ గురించి. అప్పుడు ఈయన మాట్లాడింది ఆ సినిమా ఏటా అలా తీశారు వాళ్ళు. ఎన్ని వేల గుండెలు ఉండాలి, ఏం గుండెయ్యా వాళ్ళదే అసలు. ఇప్పుడు మంచా చెడ అలా తీయొచ్చా తీయకూడదా పక్కన పెడితే అందులో ఒకడు కూడా తెలిసిన వాళ్ళు లేడు యాక్టర్. ఇదంతా కూడా సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా తీసారు. ముందే డిస్క్లైమర్ వేశారు వాళ్ళు.
వేసి ఆ సినిమా పేర్లతో సహా పెట్టేసి కొన్ని సన్నివేశాలు అప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు ఎలా సినిమాలు రియల్కి రెండు పోల్చి చూపిస్తున్నారా. ఇవన్నీ చూసిన తర్వాత ఇతను ఎంత మొత్తుకుంటే అరణ్య రోదన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట ఎత్తకూడదు, ఇంకా వివేక గారి పేరు ఎత్తకుండా సభలు ముగించాలా అని ఎత్తాడంటే అవుట్. మళ్ళీ ఆ వివేకం సినిమా చూసుకుంటాడు ఇంటికి వెళ్ళి. వాళ్ళు వద్దనే యూట్యూబ్లో వచ్చేస్తుంది కదా, 24 గంటల్లో 12 లక్షల మంది చూశారంటే 8 మిలియన్కి వెళ్ళిపోతే ఎవరికి చెప్పలేం. అంటే ప్రతి ఒక్కరి చేతిలోకి వెళ్ళిపోయింది, అది ఫోన్ల చేతిలో ఉన్నాయి, ఎవడ ఆపగలరు దాన్ని. ఈ రాజధాని విషయంలో కూడానండి, రాజధాని 3 రాజధానులు కట్టేనని చెప్తున్నాడు. నేను ఆశ్చర్యపోయిన ఆ స్టేట్మెంట్ చూసి. 3 రాజధానులు కట్టేసాను, ఆల్రెడీ ఇక్కడ నడుతుంది రాజధాని, ఇలాంటి మాటలు ఇతను వాళ్ళందరూ నవ్వాలి ఆడవాళ్ళు తెలుస్తలేదు. ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా బెత్తర సబ్బులు చూస్తున్నారు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఇలాగ ఇన్ని అబద్ధాలు బరి తెగించి మాట్లాడుతున్నప్పుడు అందుకునే జనం ఉండలేదయ్యా, పారిపోతున్నారు. ఇప్పుడు 1,00,000 మంది వస్తారు అనుకున్నా కూడా 30,000 మంది వస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరో బలవంతంగా మందు ఇచ్చి ఫుడ్ పెట్టి డబ్బులు ఇచ్చి రకరకాల వేరే జిల్లాలు తీసుకు ఎన్ని రకాల విన్యాసాలు చేస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా ఉండలేదు, పారిపోతున్నారు. ఈయన అంటే జనాలు చూసే మనం అంచనా వేయకూడదు, కానీ ఆ సిచ్యువేషన్ చూస్తుంటే ఇతని పని అయిపోయింది. కనీసం 10 సీట్లు కూడా వస్తాయి రావా. చాలామంది టీడీపీ వాళ్ళు గట్టనే, ఇంకా కొంతమంది వారి బాగానే ఉంది, గ్రాఫ్ ఉంది, కింద స్థాయిలో ఉన్నది. ఎంతమంది ఉంటారు వాళ్ళు, ఎంతమంది ఉంటారండి చెప్పండి. 67 లక్షలు టీడీపీ ఇచ్చింది, ఇతను 63, 64 ఇస్తున్నాడు. వాళ్ళు 3 లక్షలు తగ్గించాడా పెన్షన్ ఈయనే ఇస్తున్నాడా? చంద్రబాబు గారు ఇవ్వలేదా? రేపు ఏమన్నాడా? పెన్షన్ 50కినండి, 50 లక్షలే ఇస్తున్నాడు. ఇప్పుడు తగ్గించారు. ఆ ఫిగర్ కొంచెం కాంట్రవర్సీ ఉంది. నా అంచనా ప్రకారం అయితే టీడీపీకి 7 లక్షలు తగ్గించాడు ఇతను లబ్ధిదారులని. అలాగే మిగతా బెనిఫిట్స్లో కూడా ఒక 7 లక్షలు, అంటే యావరేజ్ని పోనీ ఒక 60 లక్షలు వేసుకో, ఇతనికి 1,53 లక్షలు రావాలి. ఇప్పుడు అమ్మఒడి వాళ్ళు 60 లక్షలు, లేకపోతే వీళ్ళు 60 లక్షలు, ఇది వేరుగా ఉంటారా? ఈ రెండు కలిపి 1,20 లక్షలు వచ్చాయి. అయినా సరే నగ్గడు కదా. రెస్ట్ ఆఫ్ ఆల్ ఇతనికి వ్యతిరేకంగా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాలు, ఎలైట్ పీపుల్, చిరు వ్యాపారులు, బ్రాహ్మణ అర్చక వర్గాలు, వైశ్యులు, వీళ్ళందరూ దూరంగా ఉన్నారు. వీళ్ళందరూ ఆయన చేశారు గత ఎన్నికల్లో. టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులు, దళిత సమాజం, దళితుల మీద నువ్వు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టావు, శిరోమణం చేసావు, డాక్టర్ సుధాకర్, ఇవన్నీ వాళ్ళకి మనసులో చుట్టూ తిరిగేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో సగం మంది ఆయన వెనకాల ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ వర్గీకరణ విషయంలో ఆయన చాలా సపోర్ట్గా ఉన్నారు, చేసాడు, ఆల్రెడీ ప్రూవెన్. ఇప్పుడు మోడీ గారు కూడా అది నేను అమలు చేస్తానంటున్నాడు. మోడీ గారు వీళ్ళంతా కూటమిలో ఉన్నారు. ఇలాగా జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో కలిసి వచ్చిన అంశాలన్నీ ఎదురు తిరుగుతున్నాయి. ఇప్పుడు బాబాయ్ మర్డర్ కేసు అయినా, కోడికత్తి కేసైనా, రేపు ఈయన ఆస్తుల కేసులైనా, కులపరంగా కూడా ఈయన ఎతరోళ్ళు విమర్శించాడు. సామాజిక వర్గాన్ని ఒంటరి చేయాలనుకున్నాడు, ఇలా ఆయన ఒంటరి అయ్యాడు. ఇలాగా అనేక వర్గాలు ఆయన దూరమైనవి. నా లెక్క ప్రకారం గత ఎన్నికల్లో 1,53 లక్షలు వచ్చినాయి ఆయనకి, ఇప్పుడు 80 లక్షలు వస్తాయి. ఆ 80 లక్షల మంది ఆయన అంటే ప్రాణం ఉండొచ్చు, లబ్ధిదారులు ఉంటారు అందులో, పార్టీ నచ్చకపోవచ్చు, పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు, టీడీపీ మీద ద్వేషం ఉండొచ్చు, ఇలాంటి రకరకాల కారణాలతో 80 లక్షల మంది ఆయన వెనకాల ఉండొచ్చు. వాళ్ళు చెప్తారు భలే ఉందండి, మళ్ళీ ఆయనే వస్తాడు, మొహం ఇంచక్క ఉందని చెప్తారు. మిగతా వాళ్ళు కొంతమంది మాట్లాడరు, కొంతమంది టీడీపీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడచ్చు. కానీ అతనికి టీడీపీకి 1,23 లక్షలు వచ్చినాయి గత ఎన్నికల్లో, అంతకంటే 40 లక్షలు ఇప్పుడు తక్కువ వస్తాయి. ఒకవేళ ఈ 80 లక్షల్లో కూడా శర్మిల గారి వైపు వెళ్ళిపోకుండా కాసుకోవాలి అతను. ఆ లబ్ధిదారుల్లో కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. నీకు సెంటు భూమి ఇచ్చాడు, ఎక్కడో చెరువులో ఇచ్చాడు, ఆడు ఇంటికి ఎత్తడు, నీకు అమ్మఒడి ఇచ్చావు, నీకు రూపాయి ఇచ్చి 10 రూపాయలు దొబ్బెత్తున్నాం అనేటువంటి ఆలోచన మైండ్లోకి వచ్చిందంటే అవుట్. ఇప్పుడు ఇవాళ వాలంటీర్లు మీ సైన్యం అనుకున్నాం, అందులో సగం మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, ఇంకో 20% అంతా టీడీపీ వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు? ఊళ్ళో అందరు కలిపి ఉంటారు కదా. నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, నువ్వంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మనసు మార్చుకొని గ్యారంటీ ఏంటి? ఇలాగా ఓవరాల్గా టీడీపీ సభలు బ్రహ్మాండంగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి సభలో వెలగలిపోతూ ఉన్నాయి. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు, దూసుకుంటున్నాయి. ఆయన కూడా మెత్తగా బ్లేడ్ ఇచ్చి కూసినట్టు కూసేస్తున్నాడు. ఇవన్నీ తట్టుకుని కష్టం అవుతున్నాం. ఎందుకంటే ఒక 10 సీట్లు వస్తే లైఫ్ టైం అచీవ్మెంట్ ఆ పార్టీకి ఈ ఎలక్షన్లో.